శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ దివ్య ఆశీస్సులతో నిరాటంకంగా దిగ్విజయముగా పఠన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు కోటి నమస్సుమాంజులు తెలియజేస్తూ ఈనాటి ఈ వీడియోలో భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము అనే ఈ అధ్యాయంలో 41వ శ్లోకం నుంచి 51వ శ్లోకం, ఈ శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో చదువుకుందాం. ముందుగా 41వ శ్లోకం, వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా. శ్లోకం: బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణాం చ పరం తప కర్మాణి ప్రవివిక్తాని స్వభావ ప్రభవై వైర్గుణై. ఈ 41వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ పరంతప, త్రిగుణములను అనుసరించగలిగిన తమ గుణములచే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభజించబడుదురు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం 41వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఈ విధంగా మనం చదువుకోవచ్చును. which we can start the 41st sloka to 50 sloka in this video. Let us know the meaning of the 41 sloka first. The duties of the Brahmins, Kshatriya, Vaisya and Sudras. O Parantapa, Arjuna is another synonym of the Arjuna, are distributed according to their qualities, gunas, born of their own nature. This was the meaning which we can understand from the 18th chapter Moksha Sannyasa Yogam Parisamapti and the Sloka 41 its meaning. తదుపరి మనం 42వ శ్లోకం యొక్క తాత్పర్యం. ముందుగా శ్లోకం: సమోదమ స్తపాః శౌచం శాంతి రారార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. 42వ శ్లోకం ఏం చెప్తుందంటే, శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచి, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, అస్తిక్యము అను సహజగుణ లక్షణములచే బ్రాహ్మణులు కర్మ చేయుదురు అని 42వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం ఈ విధంగా చదువుకోవచ్చును. 42nd శ్లోక which conveys like this: serenity, self-control, austerity, purity, tolerance, honesty, knowledge, wisdom and religiousness. These are natural duties of the Brahmins, which we can understand from the Sloka 42 of the chapter 18. తదుపరి మనం 43వ శ్లోకం, వాటి యొక్క తాత్పర్యం. ముందుగా శ్లోకం: శౌర్యం తేజో ధృతిరార్దక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వరా భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము శక్తి, దృఢ నిశ్చయము దక్షత, యుద్ధమున ధైర్యము, ఔదార్యము, నాయకత్వము అనేవి క్షత్రియుల యొక్క సహజ కర్మ స్వభావములు అని ఈ శ్లోకం యొక్క సారాంశంగా మనం చదువుకోవచ్చును. 43rd sloka which means like this: heroism, majesty, fortitude, resourcefulness, not feeling from battle, generosity and leadership. These are the natural duties of the క్షత్రియ. తదుపరి మనం 44వ శ్లోకం యొక్క తాత్పర్యం. ముందుగా 44వ శ్లోకం యొక్క శ్లోకం ముందు చదువుదాం. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావం. ఈ 44వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, వ్యవసాయము, గోరక్షణము,
వాణిజ్యములు వైశ్యుల యొక్క సహజ స్వభావము కర్మములుగాను, శరీర పరిశ్రమ మరియు ఇతరులను సేవించుట అనేవి శూద్రులకు సహజ కర్మలుగా విభజించి ఉండిరని మనం ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చును. 44th శ్లోక విచ్ కన్వేస్ the meaning like this: agriculture, cattle rearing, trade are the natural duties of the Vaishyas. Action consisting of the service in the natural duty of the Shudras. This was the meaning of the 44th శ్లోక of the chapter 18. తదుపరి మనం 45వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం. ముందుగా శ్లోకం: స్వే స్వే కర్మణ్యభిరతిః సంసిద్ధం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యదా విదంతి తచ్చునృణు. ప్రతి మానవుడు తన గుణములను అనుసరించి కర్మలను చేయుట ద్వారా పరిపూర్ణత్వము సాధించగలడు. దీనిని ఏ విధముగా చేయవచ్చునో ఇప్పుడు నా నుండి వినుము అని ఈ 45వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని అర్జునుడు కృష్ణుడి ద్వారా తెలుసుకోవడానికి ఉదహరించిన ఈ సారాంశాన్ని మనం ఈ 45వ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చును. 45th శ్లోక విచ్ కన్వేస్ లైక్ దిస్: డివోటెడ్ ఈచ్ టు హిజ్ ఓన్ డ్యూటీ, మ్యాన్ అటైన్స్ పర్ఫెక్షన్. హౌ వన్ అటైన్స్ పర్ఫెక్షన్ బై బీయింగ్ ఇంటెంట్ on one's own duty. Hear from me. That was the point given by Lord Krishna to the Arjuna. తదుపరి మన 46వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా తెలుసుకోవచ్చును. యతః ప్రవృత్తిర్భాతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమపర్యచ్ఛి సిద్ధిం విదంతి మానవాః. సమస్త జీవులకు మూల కారణము సర్వవ్యాపకుడైన భగవానుని స్వకర్మ నిర్వహణతో అర్చిస్తూ మానవుడు పరిపూర్ణత్వమును సాధించగలడు అని మనం 46వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చును. 46th శ్లోక విచ్ కన్వేస్ ది మీనింగ్ లైక్ దిస్: బై worshipping him from whom all being arise and whom all this is pervaded, through the performance of one's own duty, man attains the perfection. This was the meaning which we can understand from the 46th శ్లోక from the chapter 18. తదుపరి మనం 47వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకోవచ్చును. 47వ శ్లోకం ఏం చెప్తుందంటే: శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్మాన్ సుశిష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నోప్నోతి కిల్బిషం. 47వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, పరధర్మమును స్వీకరించి దానిని సమగ్రంగా చేయుట కంటెను అసమగ్రమముగా నిర్వహించు స్వధర్మములో నెలకొనుంటే ఉత్తమము. మానవుని స్వభావ గుణములను అనుసరించి నిర్దేశించబడిన కర్మలను ఎన్నడూనూ పాప ప్రభావితులు కాలేరు అని మనకు 47వ శ్లోకం నిశ్చితంగా మనకి బోధపడుస్తుంది. దీని యొక్క సారం మనం ఈ విధంగా చదువుకోవచ్చును. 47th శ్లోక విచ్ కన్వేస్ లైక్ దిస్ from the chapter 18: better is one whose duty swadharma through imperfect and than the duty of another well performed. Performing the duty prescribed by one's own nature, one does not incur sin. This was the meaning which we can understand from the sloka 47 of the chapter 18. తదుపరి మన 48వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం. ముందుగా శ్లోకం:
సహజం కర్మ కౌంతేయ సదోషమపి నా త్యజేత్ సర్వారంభాషి దోషేన ధూమేనాగ్నిరీవావృతాః. అగ్ని పొగచే ఆవరించబడినట్లుగా ప్రతి ప్రయత్నము కూడా ఏదో ఒక దోషముతో ఆవరించబడి ఉండును. అందుచే ఓ కౌంతేయ, దోషముతో కూడి ఉన్నను తన సహజ కర్మను ఎవ్వడును త్యజించరాదు అని 48వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చును. 48th శ్లోక which conveys that 48th శ్లోక which conveys that one should not abandon the duty suited to one's nature, O son of Kunti, even if it is attended with the defects. For all undertakings are clouded by defects, as fire is covered by smoke. This was the meaning which we can understand in the 48th శ్లోక of the chapter 18. తదుపరి 49వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఏంటంటే ఈ విధంగా ఉంది. 49వ శ్లోకం ముందుగా ఈ విధంగా చదువుకుందాం. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహాః నైష్కర్మస్య సిద్ధిం పరమాం సన్నాసేనాధిగచ్చతి. ఈ 49వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే ఆత్మ నిగ్రహం కలిగిన వ్యక్తి, అనాసక్తుడు, సమస్త భౌతిక భోగమును నుండి త్యజించినటువంటి వ్యక్తి సన్యాసాభ్యాసముల ద్వారా కర్మఫల విముక్తిలో అత్యున్నత పరిపూర్ణత్వ స్థితిని సాధించగలడు అని 49వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చును. 49th శ్లోక which conveys like this: He who intellect is unattached everywhere, who has conquered his self and whose desires have vanished, attains the supreme perfection of the freedom from action, Naishika karma, through renunciation. This was the meaning which we can understand from the 49th sloka of the chapter 18 of the Bhagavad Gita. ఈనాటి మన ఈ వీడియోలో చివరగా మనం చదువుకోబోతున్న 50వ శ్లోకం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం పరిసమాప్తి సన్యాసం యొక్క పరిపూర్ణత్వం నుండి ముందుగా శ్లోకం 50. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే సేవనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. 50 శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ కౌంతేయ, ఈ పరిపూర్ణత్వము సాధించుటకు వ్యక్తి నేనిప్పుడు సంగ్రహముగా చెప్పబోనట్లుగా వర్తింపిస్తూ అత్యున్నత జ్ఞానస్థితి అయిన పరబ్రహ్మమును ఏ విధముగా పొందగలనో నా నుండి ఎరుగుము అని 50వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని కృష్ణుడు అర్జునుడికి ఉదాహరించిన విషయాన్ని మనం ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చును. లాస్ట్ శ్లోక ఆఫ్ దిస్ వీడియో, 50th శ్లోక ఫ్రమ్ ది చాప్టర్ 18, which means like this: Learn from me in brief, O son of Kunti, how one has attained such perfection also attains the Brahman, which is the supreme state of knowledge. So this was the meaning which we can understand how Krishna conveyed the message to the Lord Krishna conveyed to the Arjuna. The key concept which we can understand one's own path, Krishna argues the perfection is not found by changing what we do, but by changing how we do it. Whether one is an educator, a leader, or a worker, the secret to the spiritual growth is aligning work with one's innate nature, Swabhava. This was the key concept we can understand from the Swadharma from these 10 శ్లోకాస్. ఇంతటితో మనం ఈ వీడియోని దిగ్విజయంగా పఠించడం, వాటి యొక్క తాత్పర్యం తెలుసుకోవడం జరిగింది.
గణనాథుడిని స్మరించుకుంటూ కోటి కోటి ప్రణామములు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళామి తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.